ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, నాలుక అగ్ని వంటిది మాత్రమే కాక అది ప్రమాదకరమైనటువంటి ఒక జంతువులతో పోల్చబడి ఉన్నది. నాలుకకు స్వేచ్ఛ ఇచ్చి మాట్లాడుట ద్వారా అనేక కుటుంబాలు, సంఘాలు, రాజ్యాలే నాశనమైనట్లు మనము చూడవచ్చు. ఒక వ్యక్తి యొక్క జీవితమంతయు నాలుక ద్వారా గాయపడవచ్చు, లేక ధ్వంసము చేయబడవచ్చును. అయితే మన మాటల ద్వారా జరిగిన పాపములను మనము ఒప్పుకొనవచ్చు. అయితే ఆ అగ్ని అలా విస్తరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన నాలుకకు వినాశనము కలిగించే శక్తి ఉన్నది. సామెతలు 18వ అధ్యాయము 21వ వచనములో, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురని వ్రాయబడి ఉన్నది. అనగా ఎవరైతే నాలుకను అదుపులో ఉంచుకొనకపోతే వారి యొక్క స్థితిని గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు. వారు నాలుక ద్వారా చేసిన క్రియలను బట్టి వారికి ప్రతిఫలము వచ్చును. కీర్తనలు 10వ కీర్తన 7వ వచనములో, వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. గమనించండి ప్రియులారా, నాలుక ద్వారా మాట్లాడిన వంచన వంటి మాటల్లో ఎంత భయంకరమైన విషము దాగి ఉందో దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సామెతలు 12వ అధ్యాయము 18వ వచనం గమనిస్తే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా కత్తిపోటు వలన కలిగిన గాయములైన మానవచ్చు గాని నాలుక ద్వారా చేసిన గాయములు మానవని భావం. కనుక ప్రియులారా, చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.